New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. సార్ బిగ్ బాస్ బస్ గురించి ఏం చెప్తారు? ప్రియా ఎలిమినేషన్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్లలో కానీ బజ్ నిజంగానే బిగ్ బాస్ బజ్ క్రియేట్ అయింది. శివాజీ గారు బజ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు బిగ్ బాస్ బజ్లో. ఎందుకంటే మర్యాద మనిషి కానీ సృష్టి వర్మ కానీ ఎలిమినేట్ అయినప్పుడు అందరూ అదేంటి చప్పగా పంపించేశారు అనుకున్నారు. ఈసారి శివాజీ గారు మసాలా వేసి కోసి కారం పెట్టి పంపించినట్టు. సో జనాలకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వరకు ఆయన అడిగేశారని మనం అనుకోవచ్చు. అదే కదా, మొత్తం కోసి మసాలా వేశారు, వంకాయలు వేసినట్టు చక్కగా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. ఎందుకంటే ఫస్ట్ అనుకున్నది సచిన పవన్ చంపడం దేనికి అవసరమా, ఇంత క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అనుకున్న మాట నిజమే. కానీ ఎవరికైతే చాలా రగిలిపోతున్నారు అసలు ప్రియా శెట్టి విషయంలో చాలా మంది. మొత్తం మనకి చాలా సైట్స్లో కామెంట్స్లో కూడా ఏంటిది అసలు ఈ అమ్మ ఇలా మాట్లాడుతుంది, ఇలా ఇది చేస్తుంది, నేను ముందు కాలు మీద కాలు వేసుకుని ఈ పాయింట్స్ అన్ని టీం అందరూ సేకరించి శివాజీ గారికి ఇచ్చారు. శివాజీ గారు కరెక్ట్గా వస్తున్నా దాని గురించే వస్తున్నా అని చెప్పి ఆయన కాదండి నేను అదే చేయటం తప్పు కాదు కదా అని అంటే ఒక్క నిమిషం అని చెప్పి ఆయన ఒకటి పిక్ చూపెట్టారు. ఆ పిక్లో చక్కగా ఇలా కూర్చుంది. అమ్మ అందరూ అలాగే ఉన్నారు కదా, నువ్వు శ్రీజానే ఎందుకు ఇలా కూర్చున్నారు, అంత అవసరమా, ఆయనకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా నువ్వు అన్న పాయింట్లో ఆ పాయింట్ ఒకటి రండి. రెండోది క్రాస్ చేసి మాట్లాడుతున్నావు అనే పాయింట్ ఒకటి. అక్కడ మీనింగ్లెస్గా స్క్రీన్ టైం కోసమే నువ్వు షౌటింగ్, అక్కడ ఏం విషయం లేదు, ఆ స్క్రీన్ టైం నీకు కావాలి, అందరు అటెన్షన్ నీకు గ్రాప్ చేయాలన్నట్టుగానే నువ్వు ఆ షౌటింగ్ అనేది చేస్తున్నావు అనే పాయింట్స్ నిజంగా ఎలివేట్ అయ్యే శివాజీ గారు చాలా బాగా చెప్పారు. నిన్న బిగ్ బాస్ బజ్ అందరికీ నచ్చింది. కాకపోతే ఇది ఇంకొకలాగా క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో, కొంత ఇంకా వాళ్ళల్లో మార్పు చేంజ్ అనేది వస్తుందేమో చూడాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్.